ఏపీ లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి నిన్న సాయంత్రం 6 గంటలన్నరకి బెయిల్ వచ్చి జైలు నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈయనకి బెయిల్ రాదు, ఈయన ఇంకా జైల్లోనే మగ్గిపోవాల్సింది అనుకొని చెప్పి చాలా వరకు కూడా అభిప్రాయపడడం జరిగింది. అయితే రీసెంట్గా నిన్న జరిగిన ఏసీబీ కోర్టులో ఏదైతే వాదనలు జరుగుతాయో ఆ వాదనలకు సంబంధించి సిట్ అధికారులకు సంబంధించిన ఒక లాయర్ ఎవరైతే తన వాదనలు వినిపిస్తారో ఆయన వినిపించిన వాదనలు అనేవి అంత బలంగా లేవు, అంత పట్టు లేవు, ఒక రకంగా పసలేదు అనే విధంగా ఆ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అంటే రెగ్యులర్గా వెళ్ళే లాయర్ కాకుండా కొత్త లాయర్ని పంపించారు. అందువల్లే ఈయనకి బెయిల్ వచ్చింది. ఆయన వాదనలు అంతగా పసలేకపోవడం వల్లే సబ్జెక్ట్ని బాగా కోర్టు ముందు ఆధారాలతో సహా అక్కడ పెట్టకపోవడం వల్లే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి తమ లాయర్లు ఏదైతే గట్టిగా వాదించి బెయిల్ రప్పించుకోవడం అయితే జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ బెయిల్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైన షరతులతో ఆయన్ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 పూచికత్తులతో 2 లక్షల రూపాయలు సమర్పించడం, దాంతోపాటు వారానికి 2 సార్లు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టడం, వాటితో పాటు విచారణకు హాజరు కావాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి కొన్ని బలమైన సంకేతాలతో కొన్ని బలమైన కారణాలు పెట్టి అక్కడ షరతులతో బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందనంటే ఆల్మోస్ట్ ఈ కేసు అనేది ఇంకా చచ్చుబడిపోయినట్టే. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ మొదలయ్యి ఇప్పటికే దాదాపుగా 8-9 నెలలు దాటేసింది. అంటే సుమారుగా ఒక ఏడాది సమయం దగ్గరికి వచ్చింది. ఈ ఏడాది సమయం నుంచి కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్న చాలామంది వ్యక్తుల్ని, అంటే ముఖ్యంగా A1, A2, A3, A4 అనే విధంగా చాలామంది వ్యక్తులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రాజకాశి రెడ్డి కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేదంటే గోవిందప్ప బాలాజీ కానీ, అండ్ వరుణ్ పురుషోత్తం కానీ, పైలా దిలీప్ కానీ, ఇంకోవైపు వెంకటేష్ నాయుడు కానీ, ఇలా చాలామంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. కానీ ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. అంటే వీళ్ళందరూ కూడా డబ్బులు స్ప్లిట్ చేశారు, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పిడి చేశారు, వీళ్ళే డబ్బులు అన్నీ కూడా మేనేజ్ చేసింది. కానీ నెలకి దాదాపుగా 50-60 కోట్లు, 70 కోట్ల రూపాయలు అనేవి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డి గారి డెన్కి వెళ్ళాయి అని చెప్పి చాలా కీలకమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అన్ని ఆరోపణలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఒక నోటీస్ ఇవ్వడమో, లేదంటే ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఆయన పేరు చేర్చడమో, లేదంటే ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయనకి ఇటువంటివి ఏవి కూడా లేవు. అసలు లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఇప్పటి వరకు కూడా లిక్కర్ స్కామ్ అనేది నడిచింది. కానీ బయట ప్రచారాలు మాత్రం 3,500 కోట్లలో దాదాపుగా 3,000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డికి అందాయని చెప్పి విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నోటీస్ ఇవ్వడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, ఆయన ఇంటికి వెళ్ళి సోదాలు చేయడం కానీ ఇవేవి కూడా లేవు. మరి ఇప్పుడు A4 నిందితుడిగా ఉన్న కీలక నేత అయిన రాజంపేట ఎంపీ అయిన వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి గారు ఇప్పుడు జైలు నుంచి బెయిల్తో బయటకు వచ్చేసారు. రీసెంట్గానే ఒక వారం 10 రోజుల కిందట కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినాయి. అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో 4 నిందితులకి ఇప్పటికే కూడా బెయిల్ వచ్చేసాయి. ఇంకా మిగిలి ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రాజకాశి రెడ్డి గారు, అండ్ పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, వరుణ్ పురుషోత్తం, ఇలా కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకొక 10-15 రోజుల్లో, అంటే మాక్సిమం ఇంకొక 2-3 వారాల్లో వీళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉందనేటట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత 20 రోజుల నుంచి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. ఒక రకంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ కేసు అనేది చచ్చుబడిపోయింది. ఇంకా చాప కింద నీరులాగా వెళ్ళడం తప్పితే అంత ఉప్పొంగినంత అప్డేట్స్ ఏమీ లేవు. ఆ కేసులో ఇంకా బలమైన ఆధారాలు దొరికే అవకాశం లేదనేటట్టు రాజకీయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. మరి ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ వచ్చినాయి, ఇన్ని రోజులు జైల్లో పాటు ఉన్నారు. కానీ అసలైన లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద కనీసం ఆయనకి ఎటువంటి ఆయన పేరు కానీ, ఊరు కానీ ఇవేవి కూడా ప్రస్తావన రాలేదు. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఇంకా ఒక రకంగా చచ్చుబడిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారికి అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ అనేది ఆయనకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈయన సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందనేటట్టు ఇంకోవైపు ప్రభుత్వం తరపున సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. మరి ముందు ఈ మిథున్ రెడ్డి గారి వల్ల ఎటువంటి పనులు జరిగే అవకాశం ఉన్నాయి, ఇంకా ఎవరెవరికి బెయిల్లు వస్తాయనేది మనం అయితే ఎదురు చూడాలి.